శివాజీ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'సాంప్రదాయిని సుద్దిని శుద్ధపూసని' అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకుందాం. యూట్యూబ్‌లో వీడియోని లైక్ చేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. 90స్ వెబ్ సీరీస్‌తో శివాజీ గారికి కొంచెం మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ని ఆయనే వాడుకుంటూ సినిమా తీసేద్దామని తీసేసినట్టు నాకనిపించింది. ఎందుకంటే ఈ సినిమాని ఆయనే ప్రొడ్యూస్ చేసుకున్నారు. అలానే సినిమాలో పెద్దగా స్టోరీ కూడా ఉన్నట్టు అస్సలు అనిపించలేదు. ఒక పాయింట్‌ని పట్టుకొని ఎక్కువ సేపు సాగదీస్తూ వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమా టైటిల్ కూడా 90స్ వెబ్ సీరీస్‌లో ఫేమస్ అయిన వర్డ్‌నే పెట్టారు. ఆ టైటిల్ ఎక్కడా కూడా సినిమాకి సింక్ అయినట్టు అనిపించలేదు. ఇంక సీరీస్‌లో క్యారెక్టరైజేషన్‌లు కూడా క్లారిటీగా ఉన్నట్టుండవు. శివాజీ గారి క్యారెక్టర్ చాలా సిన్సియర్‌గా చెప్తారు. అది అలాగే ఉన్నట్టు అనిపించదు. ఇంక లయ్య గారి క్యారెక్టర్‌నేమో కన్నింగ్ క్యారెక్టర్‌లా చూపించారు. ఆ క్యారెక్టర్ అక్కడక్కడ కన్నింగ్‌గా కనిపిస్తది. అక్కడక్కడ ఏమో అమాయకంగా కనిపిస్తది. ఇంక శివాజీ గారి కొడుకుగా చేసిన క్యారెక్టర్ స్టార్టింగ్‌లో అయితే బానే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటదేమో అనిపించింది కానీ, ఆ తర్వాతయితే చాలా వరకు ఇరిటేటింగ్‌గానే అనిపించింది. ఇంక ఈ సినిమాలో కనిపించిన లైన్ ఏంటంటే, శివాజీ గారి ఇంటికి అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర గన్ తీసుకొని శివాజీ గారి కొడుకు అతన్ని చంపేస్తాడు. ఇంకప్పుడు శివాజీ గారొచ్చి ఆ బాడీని మాయం చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. ఆ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళింది, ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. ఇంక ఈ పాయింట్‌ని ముందుకు తీసుకెళ్ళే ప్రాసెస్ అయితే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అనుకోకుండా జరిగిన ఇష్యూ కాబట్టి డైరెక్ట్‌గా ఎళ్లి పోలీస్ స్టేషన్‌కి చెప్పేస్తేనే బావుంటదేమో అనిపించింది. ఇంక అలా చెప్పకుండా ఉండడానికి ఒక రీజన్ ఉందనుకుని వీళ్ళే క్రియేట్ చేసుకున్నట్టుంది. ఆ రీజను కావాలనే క్రియేట్ చేసినట్టు ఉంటది. ఎలా అంటే అంతకు ముందు రోజు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు శివాజీ గారు ఆ పోలీస్ ఆఫీసర్‌తో గొడవ పెట్టుకుంటాడు. ఆ గొడవేం చూసినప్పుడు అంత స్ట్రాంగ్‌గా ఉండదు. ఈ విషయం పోలీసులకు చెప్పకపోవడానికి రీజన్ ఇదే అని చెప్తారనమాట. ఇంకా ఆ పాయింట్‌ని పట్టుకొని ఆ బాడీని కార్‌లో యేసుకొని అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. అది ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు. ఇంకా ఆ జర్నీలో ఎంటర్‌టైన్ చేయడానికి 'అలీ' గారి క్యారెక్టర్ వచ్చింది. ఇంక అది కూడా ఎంటర్‌టైనింగ్ ఏమి అనిపించలేదు. ఇంక సినిమాలో శివాజీ గారి కొడుకు క్యారెక్టర్‌ని చూస్తుంటే, ఆ క్యారెక్టర్ మానసికంగా సరిగ్గా లేని క్యారెక్టర్‌లా అనిపించింది. అంత ఎదిగిన ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంటే, శివాజీ గారి పెంపకం సరిగ్గా లేదేమో అన్నట్టుగా క్యారెక్టర్‌ని చూస్తే అనిపించింది. ఇంక శివాజీ గారైతే సినిమాలో డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోయి ఇలా జరిగిందని చెప్పేస్తే, ప్రాబ్లమ్ ఇంకొంచెం ఈజీగానే సాల్వ్ అయిపోద్దేమో అనిపించింది. ఇంక సినిమా లాస్ట్‌లో అరగంటకొచ్చేసరికి వీళ్ళకున్న ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయినట్టే అనిపిస్తది. కానీ వీళ్ళనుకున్న ఒక ట్విస్ట్ అయితే ఉంటది. దాన్ని రివీల్ చేయడం కోసం అక్కడి నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వెళ్లారు. అది కూడా నాకు పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంది గానీ, వీళ్ళ పెర్ఫార్మన్స్ బావుంది అన్నట్టుగా ఏమి అనిపించలేదు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమాలో ఏ పాయింట్ నచ్చి ఈ సినిమాని శివాజీ గారే ప్రొడ్యూస్ చేసుకున్నారు, ఇలాంటి సినిమాలో ఏ పాయింట్ నచ్చి దాన్ని థియేటర్ వరకు తీసుకెళ్లారు అనే డౌట్‌లయితే వచ్చినియి. ఇంకా అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.